సృష్టి ప్రారంభమైన కాలంలో బ్రహ్మసంతానుడైన దక్ష ప్రజాపతి తన తపస్సు, యజ్ఞాలు, అధికారంతో గర్వానికి ప్రతిరూపమయ్యాడు. అతని కుమార్తె సతీ. ఆమె హృదయం మాత్రం మహాదేవుని కోసం మాత్రమే కొట్టుకుంది. విరక్తుడు, శ్మశానవాసి, భస్మధారి అయిన ఆమెకు శివుడే పరమేశ్వరుడు. దక్షుడికి అది నచ్చలేదు. అతని అహంకారం శివుని తక్కువగా చూసింది. ఒక రోజు దక్షుడు మహాయజ్ఞం నిర్వహించేందుకు నిర్ణయించాడు. సర్వదేవతలను ఆహ్వానించాడు. కాని తన అల్లుడు శివుడిని మాత్రం కాదు. ఆహ్వానం లేకపోయినా తండ్రి గృహం కదా అని భావించి సతీ యజ్ఞశాలకు చేరుకుంది. కాని అక్కడ ఆమెకు ఎదురైనది గౌరవం కాదు, అవమానం. భర్తను అవమానించిన మాటలు, అహంకారంతో నిండిన దక్షుని ధోరణి. ఆ బాధను భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో ప్రవేశించింది. ఆ వార్త కైలాసాన్ని చేరింది. శివుడు శాంత స్వభావుడు కాదు ఇక. ఆయన కళ్లలో జ్వాలలు రగిలాయి. విశ్వం కంపించింది. తన జటను భూమిపై ఢీకొట్టిన ఆ క్షణంలో ఆ కోపాగ్నిలో నుండి అవతరించాడు ఒక మహా ఉగ్రరూపం. వీరభద్రుడు. అతని కళ్లలో అగ్ని, అతని చేతిలో ఆయుధాలు, అతని వెనుక ప్రమథ గణాల అపార సైన్యం. భద్రకాళి సమేతంగా వీరభద్రుడు దక్ష యజ్ఞశాల వైపు దూసుకెళ్లాడు. యజ్ఞవేదిక చెల్లాచెదురైంది. దేవతలు భయంతో వణికారు. ఋషులు,